హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ వండర్స్ బై రిషిక. ఈరోజు ఈ వీడియోలో అసలు థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి, ఏ సైజ్ బ్యాంగిల్కి ఎన్ని స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి, బ్యాంగిల్ సైజ్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ నార్మల్ సైజ్ 2-4 అయితే థ్రెడ్ బ్యాంగిల్స్లో 2-6 తీసుకోవాలా, ఇలాంటి కామన్ డౌట్స్ అన్నీ చూద్దాం. ఇక్కడ నేను 2-6 బ్యాంగిల్స్ తీసుకున్నాను, వైలెట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది నార్మల్ కిడ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాడ్ తీసుకున్నాను. స్టార్టింగ్ పైన థ్రెడ్ పెట్టుకొని అట్లా నేను 40 స్ట్రాండ్స్ తీసుకుంటున్నాను. 2-6 సైజ్కి 40 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ అయితే సరిపోతుంది. కానీ ఈ ప్లాంక్ సైజ్కి ఏంటంటే కొంచెం బ్యాంగిల్ దగ్గర చుట్టినప్పుడు కొంచెం మిగిలిపోతుంది అనమాట. దీనికంటే ఇంకేదైనా పెద్ద సైజు ఉంటే అది తీసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం పెద్ద సైజ్ అయితే పర్ఫెక్ట్గా బ్యాంగిల్ మొత్తానికి వచ్చేస్తుంది. ఇలా మొత్తం చుట్టుకున్నాక ఇలా బ్యాంగిల్కి స్టిక్ చేసుకొని లోపల పక్క నుంచి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక మెల్లగా అది కొంచెం ఆరనివ్వండి. కాసేపు ఆరితే ఏంటంటే స్టిఫ్గా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇట్లా చుట్టుకుంటూ మన ఫింగర్ అనేది పైన థ్రెడ్ పైన కంపల్సరీగా ఇట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే మనకి థ్రెడ్ అనేది లూజ్ అవ్వకుండా స్టిఫ్గా నీట్గా ఉంటుంది అన్నమాట. అలా థ్రెడ్ మొత్తం ఇట్లా ఫింగర్ పెట్టుకుంటూ నిదానంగా టైట్గా లాక్కుంటూ చుట్టుకోవాలి. ఇంకో మేజర్ డౌట్ ఏంటంటే సైజ్ ఎలా తీసుకోవాలి. మాది నార్మల్ సైజ్ 2-4 కానీ థ్రెడ్ బ్యాంగిల్స్కి 2-6 తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. లేదండి, మన నార్మల్ సైజ్ ఏది ఉందో థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అదే సైజ్ సరిపోతుంది. 2-6 వాళ్ళకి 2-6 సరిపోతుంది. ఎక్స్ట్రా సైజ్ ఏం తీసుకోవసరం లేదు. ఏ బ్యాంగిల్కైనా 40 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ 1 కట్ బ్యాంగిల్స్కి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలా సైజుని బట్టి మనం ఇట్లా మొత్తం చుట్టుకోవాలన్నమాట. ఇలా నిదానంగా ఒక్కొక్క లేయర్ అట్లా పెట్టుకుంటూ గట్టిగా లాగుతూ చేయి మాత్రం తీయద్దండి. చేయి తీసామంటే లూజ్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ నేను 40 స్ట్రాండ్స్ తీసుకుంటే నాకు ఇంకా కొంచెం బ్యాంగిల్కి థ్రెడ్ సరిపోలేదు. నేను ఇక్కడ మళ్ళీ అక్కడ సరిపోయిన వరకు పేస్ట్ చేసేసి మళ్ళీ కొన్ని స్టాండ్స్ తీసుకొని మళ్ళీ పేస్ట్ చేసాను అనమాట. అందుకే కొంచెం ఎగ్జామ్ ప్యాడ్ సైజ్ కంటే ఇంకేదైనా పెద్ద సైజు ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఏం లేదనుకుంటే ఏదన్నా పార్సెల్కి కార్డ్బోర్డ్ బాక్సెస్ వస్తాయి కదా, ఏదైనా 2 కార్డ్బోర్డ్ బాక్సెస్ సైడ్ కట్ చేసేసి పెద్దగా అవి పేస్ట్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటాయి, వాటికి చుట్టుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొని మళ్ళీ మొత్తం చుట్టుకున్నాను. ఇట్లా చుట్టుకున్నాక మళ్ళీ మన లోపల పక్క నుంచి పేస్ట్ చేసేయాలి. గమ్ పెట్టి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటించేయాలి. మళ్ళీ ఇలా అంటించేసినాక ఒక 2-3 మినిట్స్లోనే అది డ్రై అయిపోయి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చూసారా, మనకి పర్ఫెక్ట్గా థ్రెడ్ అనేది ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం నీట్గా వచ్చింది అనమాట. చూసారుగా, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.